చేశాము కాబట్టి ప్రజల్లో మేము కూడా ఒక విశ్వసనీయత పెంచుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి టీడీపీ అటు జనసేన ఎటువంటి ఎత్తుగడలు వేసే అవకాశాలు ఉన్నాయి? లేదు మేము కూటమికైనా కలిసి వెళ్తున్నాం కాబట్టి మాకు అలాంటివి ఏమీ లేవు, మేమందరం ఒకటే ప్లాన్తో ఉంటామని అంటారా మీరు కూడా బీజేపీ లాగా? చాలా క్లియర్ గా ఇందాక ఏంటంటే కూటమి మధ్య ఎవరు కూడా కుంపట్లో పెట్టాలని చూడొద్దు. ఇది ఆల్రెడీ ఫిక్స్డ్. ఇంకొక 15 సంవత్సరాలు ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసికట్టుగా ముందుకెళ్ళబోతా ఉన్నాము. ఇంకా 15 సంవత్సరాలలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత ఈ రోజు ఎన్డీఏ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. దానికి కట్టుబడి ఇప్పటికి కూడా ముందుకెళ్తున్నాం. నిన్నగాక మొన్న కేరళలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో రోజు లోకేష్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పేశారు, మా మద్దతు 2029 కూడా బీజేపీ తోటే మేము ముందుకెళ్తున్నాం, ఎన్డీఏ కూటమిలోనే కంటిన్యూ అవుతున్నాం అని. మరి ఇంటర్నల్ గా వాళ్ళు తీసుకుంటున్న సపోర్ట్ ఏమనాలి? ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళు తీసుకుంటున్న సపోర్ట్ ఏమనాలి మీ ప్రతిపక్షాన్ని? ఇప్పుడు కిరణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారు? శతకోటి లింగాల్లో అదొక బోల్డ్ లింగం అంతే. వాళ్ళు చేస్తారని కాదు, మేము ఒక ఆనవాయితీని ఫాలో అవ్వాల్సి వచ్చింది. మేము ఏదైతే అన్ని పార్టీలను అంటే మన అసెంబ్లీలో మన పార్లమెంట్ కి సంబంధించి అటు లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి ఎవరెవరైతే ఎంపీలు ఉన్నారో ఏ పార్టీలకు సంబంధించినటువంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా కాల్ చేసేసి సపోర్ట్ చేయమన్నటువంటి పరిస్థితి. అంటే ఒక భారతదేశానికి 2వ పౌరుడిని ఎన్నుకోబోతా ఉన్నాం, అతనికి పోటీ అనేది లేకుండా మనము ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయితే అదొక హుందాతనంగా ఒక మంచి వాతావరణాన్ని ప్రొజెక్ట్ చేస్తుందన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అన్ని పార్టీలని అడిగిన సందర్భంలో ఈ దుర్మార్గుడు అటు కాకుండా ఇటు కాకుండా నేనున్నానని చెప్పేసి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉండొచ్చు, మరి ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉండొచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. ఆయన సపోర్ట్ చేస్తాడా చేయడా అనేది. ఈరోజు మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందండి, వాటి పగాడైనా మిత్రుడైనా పోయి పిలుస్తాం, వచ్చేవాడు వస్తాడు, రానోడు రాడు, అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు బద్ద శత్రువులు. అటువంటి కాంగ్రెస్ పార్టీని మల్లికార్జున ఖార్గే గారిని కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది పెద్ద ఇష్యూగా పెద్ద నేషనల్ ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది ఆనవాయితీలో భాగంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఏదో జరిగిపోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నాడని ప్రజల్ని ఒక మభ్య పెట్టాలనే ఒక డైవర్షన్ కోసమే ఆయన సపోర్ట్ చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్ గా మనం చెప్పుకున్నట్లయితే జనసేన, టీడీపీ, బీజేపీ, మన కాంగ్రెస్, ఇంకా ఏవైతే ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేజర్ గా మనం చూసినట్లయితే ఎన్డీఏ కూటమి 3 పార్టీలు, జనసేన, మన వైసీపీ పార్టీలు. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొన్న ఏవైతే 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయో తెలుగుదేశం పార్టీకి 135, బీజేపీకి 8, అదేవిధంగా జనసేన వాళ్ళకి 21 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ సీట్లు ఏవైతే మేము 135 రాని, జనసేన వాళ్ళకి 21 సీట్లు రాని, బీజేపీ వాళ్ళకి 8 సీట్లు రాని, ఈ అన్ని 164 సీట్లలో 3 పార్టీల ఓట్ షేరింగ్ అనేది ఉంది. మేమందరం మూకుమ్మడిగా కలిసికట్టుగా ముందుకెళ్ళాము కాబట్టే మేము 164 సీట్లతో 56% స్ట్రైక్ రేట్ తో మేము ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అందరూ కూడా గమనించుకోవాలి. అయితే ఇక్కడ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే పని ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమంతో 4 రోజుల పాటు మా ఎమ్మెల్యేలందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళినటువంటి పరిస్థితి. అదే విధంగా మా పార్టీ సంస్థాగతంగా మేము బలోపేతం చేసుకోవడం కోసంగా మాకు ప్రతి 60 ఓట్లకు 2 ఉంటారండి. గ్రామ స్థాయిలోకి వెళ్ళేసరికి ఓటర్ లిస్ట్ లో ప్రకారంగా ప్రతి 60 ఓట్లకి 2 ఉంటారు, ఒక మహిళ, ఒక జెంట్. అది అయిపోయిన తర్వాత మాకు బూత్ కన్వీనర్ ఉంటాడు, యూనిట్లు ఇన్ఛార్జీలు ఉంటారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంటారు, గ్రామ పార్టీ అనుబంధ సంఘ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇది మా పార్టీని స్ట్రెంథన్ చేసుకునే పరిస్థితి. ఎక్కడ కూడా
బీజేపీ వాళ్ళని ఇప్పుడు మేము ఒక గ్రామంలో మేము బలంగా ఉన్నంత మాత్రాన అక్కడ బీజేపీ ఉండాలని లేదు కదా, ఉండకూడదని ఏమన్నా మేమే రూల్స్ ఏమైనా పెడుతున్నామా? లేదు జనసేన వాళ్ళు ఉండకూడదని చెప్పేసి మేమేమైనా రూల్స్ పెడుతున్నామా? అదేవిధంగా వాళ్ళు ఏమైనా ఆ విధంగా రూల్స్ చేస్తున్నారా? ఇటువంటి ఏమీ లేవు. ప్రతి గ్రామంలో కూడా రూట్ లెవెల్కి వెళ్ళేసరికి ఒక నాయకుడు ఉండని, ఇద్దరు నాయకులు ఉండని, 3 రాజకీయ పార్టీల వాళ్ళు కూటమికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో వాటికి కట్టుబడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి మేము ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందాక పెద్దలు మన మస్తాన్ రావు గారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఈ రోజు కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ ముందు మెడలో ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది, ఏమీ రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు, చాలా స్కీమ్స్ చెప్పారు. రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చాము, వాటికి సంబంధించి ఎటువంటి నిధులు తీసుకొచ్చామని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక నేషనల్ పార్టీగా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, జనసేన అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ ఏ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ ఒక చిన్న వెల్ఫేర్ స్కీమ్ జరిగినా 3 పార్టీలు ముచ్చటగా డిస్కస్ చేసుకొని మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఈరోజు అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానివ్వండి, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ గురించి కానివ్వండి, గతంలో జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన 70 స్కీమ్స్ ని పూర్తిగా ఆయన తొంగలో తొక్కితే ఇవన్నీ కూడా ఈ రోజు మేము రీఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో మేము ఈ రోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మహేష్ గారు ఏంటి మరి, రాఘవేంద్ర గారు అన్నట్టు, రవికిరణ్ గారు అన్నట్టు కూటమి కలిసే ఉంటుంది, ఎక్కడ ఎటువంటి విభేదాలు ఉండవు, మాదంతా ఒకటే యాక్షన్ ఆఫ్ ప్లాన్ అని అంటున్నారు. కానీ నిజంగా అంతర్గతంగా చూసుకుంటే మీ కార్యకర్తల్లోనే ఆ విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే మీ కార్యకర్తలే మాట్లాడుతూ ఉంటారు కదా, మాకు అక్కడ బలం ఉంది, మీకు ఇక్కడ బలం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా. నిజంగా అలా లేరంటారా? కూటమి నిజంగానే కలిసే ఉందంటారా? మేడం, ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో, బిఫోర్ ఎలక్షన్స్ మన కూటమి ఫామ్ అయినప్పుడు ఏదైతే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఉందో, నాకు తెలిసి ఇంత 100% ఫార్ములా వర్కౌట్ అవడం అనేది మనం ఏపీలో చూసాం. సో మాక్సిమం చాలా స్టేట్స్ లో బీజేపీకి వేరే పార్టీస్ అలయన్స్ ఉన్నప్పుడు కూడా, బట్ ఆ పోలరైజేషన్ వచ్చినప్పుడు అంత ఓట్స్ ట్రాన్స్ఫర్ కాలేదు చెప్పాలంటే. బట్ ఏపీలో లాస్ట్ టైం జరిగింది ఏంటంటే, ఈవెన్ జనసేన 21 స్ట్రైక్ అవుట్ రావడం, 100% స్ట్రైక్ రావడం కానీ, బీజేపీకి 8 సీట్లు రావడం కానీ, లేకపోతే తెలుగుదేశం 134 ఏంటంటే అక్కడ చాలా బలంగా ఈ కూటమి కలిసి ఉందన్న విషయాన్ని ప్రజల ముందు పెట్టారు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాకు వద్దు అని కూడా మెజారిటీ ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏ ఫ్యాక్టర్ అనేది స్ట్రాంగ్ గా వర్కౌట్ అయింది అనేది ఇప్పటికి కూడా కేస్ స్టడీ సీరియస్ గా చెప్పాలన్నట్టు. అంటే బీజేపీ జగన్ వద్దు అనుకున్న మెజారిటీ ప్రజలు ఓటేసినట్టు కూడా మనం భావించవచ్చు. లేదు వీళ్ళు ముగ్గురు కావాలనే దాని మీద కూడా ప్రజలు ఓటేసినట్టు ఇప్పటికి కూడా మనం కనబడతాం. డెఫినెట్ గా ఉంటుంది మేడం, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ లో తీసుకున్నట్టయితే డెఫినెట్ గా కొంత డిఫికల్టీస్ అయితే మాత్రం కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఫేస్ చేస్తున్నట్టు విషయాన్ని చెప్పడానికి నేనేమి పెద్దగా ఇబ్బంది పడను. వై బికాజ్ 3 పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన వాతావరణం అక్కడక్కడ కొన్ని చోట్ల రావచ్చు అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఇదేది ఇప్పుడు కూడా మనం ఏముండదు ఏమీ లేదు అని చెప్పడానికి లేదు. బట్ ఇంతకుముందు మన బీజేపీ కిరణ్ అన్న చెప్పినట్టు ఎవరెవరు పార్టీ వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి దేర్ ఈజ్ ఎ స్పేస్ ఉంది. అక్కడ వైసీపీ అనే ఒక 43% ఓటు బ్యాంక్ వాళ్ళకి ఉన్నప్పుడు ఎవరన్నా దాని మీద టార్గెట్ చేశారు. జనసేన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళరు, బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు రాదు, టీడీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు రారు, టీడీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్ళరు. సో ఈ 3 పార్టీల్లో నుంచి అటు ఇటు తీసుకోవడం అంటే ఏమీ ఉండదు. సో అల్టిమేట్ టార్గెట్ ఏంట్రా అంటే 100% వైసీపీ మీద ఉన్నటువంటి ఫోకసింగ్ ఈ యొక్క 3 పార్టీలు కూడా చేస్తుంది. అందులో నాకు తెలిసి ఇప్పటికీ కూడా జనసేనలో కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, యాజ్ యూజువల్ తెలుగుదేశంలో కూడా జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా ఐ థింక్ ఎవరో పోర్తుల సునీతానో ఎవరో సంథింగ్ వైసీపీ వాళ్ళు కూడా ఎవరో కూడా వాళ్ళు జాయిన్ అయినట్టు ఉన్నారు. బట్ సో ఇది ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్కోప్ లో చేర్చుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏంట్రా అంటే, వైసీపీ వాళ్ళు ఇక్కడ ఏంట్రా అంటే, మనము ఇక్కడ వాళ్ళొక మైండ్ గేమ్ ఏంట్రా అంటే, అడక్కపోయినా ఎందుకు మద్దతు తెలుపుతారు, అడిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు మద్దతు తెలుపుతారు అంటే, కనీసం ఈ డ్యామేజ్ కంట్రోల్ అన్న సైకలాజికల్ గా మనం చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్ ని